బీఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం, తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ సస్పెన్షన్ కి దారి తీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, ఒకటి కాదు రెండు కాదు. ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగింది. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నాను. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది.